బయలెళ్ళిపోతుండే గణపయ్య మమ్మీ బయలెళ్ళిపోతుండే గణపయ్య బయలెళ్ళిపోతుండే గణపయ్య స్వామి బయలెళ్ళిపోతుండే గణపయ్య నవరాత్రులు తండ్రి జలందుకొని బయలెళ్ళిపోతుండే గణపయ్య బయలెళ్ళిపోతుండే గణపయ్య బంతి దండలు మెడ నిండా వేయంగా బంగారు పైన సింగారంగా రథం మీద ఊర తిరుగుతూ ఊరేగింపులతోని పూజలందుకునే నవరాత్రులు తండ్రి జలందుకొని బయలెళ్ళిపోతుండే గణపయ్య గణపయ్య ఓరి మొక్కే వారి కోరికలే తెచ్చిండు అడిగిన వారికి వరములనిచ్చిండు. 9 పూజ అని చెప్పి సంకల్పం చేసి పూజ చేస్తాం. మరి పూజ చేసే ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే లడ్డు ప్రసాదం ఉంటుంది అక్కడ. గణపతికి ఇష్టమైనటువంటిది గరక, లడ్డు, కుడుములు ఇవన్నీ కూడా చాలా ఇష్టం. మరి అవన్నీ తీసుకొచ్చి మనం స్వామికి నైవేద్యం, ఎందుకంటే మన కుండలో, మన కుటుంబంలో, మన గృహంలో కలిగినటువంటి నైవేద్యం పెట్టుకోవాలి కదా. అందుకని దానిమ్మ పండు కూడా ఇష్టం. పండ్లలో దానిమ్మ పండు చాలా ఇష్టం. ఆ గణపతికి మనం ఎప్పుడైతే లడ్డు చేతిలో పెట్టి మొదటి రోజు పూజ చేస్తామో ప్రతి ఒక్క మంత్రానికి, అంటే ఎందుకు చెప్తున్నారంటే కాదు, డబ్బులు యువజన సంఘం రావడానికి కాదు, లడ్డు ప్రసాదం కావాలి. 10,000 రూపాయలు 10,000 రూపాయలు రమేష్ గారి పాట 10,000 రూపాయలు. ఆలోచిస్తే ఆశాభంగం. ఎంతో మహిమాన్వితమైనటువంటి లడ్డు ప్రసాదం 5,000 రూపాయలు. ఆలోచిస్తే ఆశాభంగం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 20,000 రూపాయలు. కోట మధుగారి పాట 20,000 రూపాయలు. చెల్లం జరుగుతుంది. చక్కగా ఇంటికి పోవాలి, దేవుడి దగ్గర పెట్టాలి. మామూలుగా లడ్డు ఒకసారి భక్తి భావనతో ఆలోచన చేయండి. అది లడ్డు మామూలు లడ్డు కాదు, మహిమాన్వితమైనటువంటి లడ్డు, మంత్రశక్తితో కూడినటువంటి లడ్డు. తప్పకుండా మీరు జయమే జరుగుతుంది. ఇవాళ ఈ మాట చెప్తున్నా నేను. లడ్డు తీసుకున్న వాళ్ళకి జయం జరుగుతుంది. 26 దిక్కులు అనేవి మాట 26,000 రూపాయలు. 26,000 రూపాయలు. ఆలోచించదు ఎక్కువ. పాట కొనసాగుతూనే ఉండాలి. ఎవరికి ఇస్తారో గణపతి భక్తి చూసుకోవాలి. గణనాథులు, గజముఖ గణనాథులు మామూలుగా అయినా 32,000 రూపాయలు. కోట రాములు గారి పాట గోవర్ధన్ 32,000 రూపాయలు. ప్రసాదం తీసుకున్నా చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా దేవుని దండం పెట్టుకొని అదంతా తినంపాన కొద్దిగా తింటావు ప్రసాదం. ఆ కొద్దిగా ప్రసాదం మనల్ని ఎంత కాపాలో అంత కాపాడుతుంది. నువ్వు వచ్చే సంవత్సరం వరకు ఇంతింత వడ్డుడింత దినదిన ప్రవర్తమానంగా ఆయుధాలకు అష్టైశ్వర్యాలతోటి గణనాథుడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా బుల్లెట్ యూత్ తరఫున ఆశీర్వాదం భౌతికత ప్రసదేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టది. లడ్డు ప్రసాదం తీసుకున్నాము. అన్న మాట ప్రకారం నీకు అన్ని గణనాలు చేస్తాడు. అన్న మాట ప్రకారం 35,000 రూపాయలు ఇచ్చేసారు. ఈ రెండోసారి ఫస్ట్ సార్ తీసుకున్నాడు. మా వాడు ఇల్లు కట్టింది. సార్ పెళ్లి కావాలి, బాగుంది. తప్పకుండా వివాహాధికార యోగ్యత వస్తూ మన డాక్టర్ రాకేష్ శ్రీనివాస్ గారు, సురేష్ గారు, మరి రమేష్ గారు, బృందం బుల్లెట్ బృందము. నువ్వు పెట్టుకున్నావా, నేను పెడతావా? అని పెట్టు. మరి లడ్డు వాడి ఇస్తున్నా అన్నట్టు అవుతుంది. ఫోటో ఏందది
అంజలి ముందే ఎయిటింగ్ మంచిదే బాబు. మంచిగా ఇలాంటి కార్యక్రమం ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యమకారుడు రమేష్ గారు కూడా నన్ను మీ అందరు గుర్తుపెట్టాలంటే నేను మీ అందరి కోసం పాట చెప్తా. ఓ మనిషి బొందల గడ్డరని అతి కాటిలో కాలే కట్టెల మీద రమ్మంటున్నదిరా. ఈ పాట తెలుసా? ఒక్క దగ్గర చెప్పగలుగుతారా? అది లేదు, కాకపోతే ఇప్పుడు గడ్డలు లేదు, పర్సనల్ కూడా తగ్గింది. ఓ మనిషి బొందల గడ్డరని అతి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే కట్టెల మీద రమ్మంటున్నదిరా. నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. నీ అందం చందం సొమ్ములు సోపులు గంధపు చెక్కలురా. నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఎంత సంపాదించిన ఆడికి అని కరోనా టైంలో నేను రాసిన పాట. ఆ పాట ఇక్కడే భువనగిరి ప్రాంతంలో అనంతపురంలో పక్కన ఉండి నేను ఆ పాట రాయడం జరిగింది. చెప్పట్లు పెట్టండి. ఇంకా నేను మీ అందరి కోసం గుర్తుపట్టడం కోసం ఈ పాట చెప్తాను మీ అందరి కోసం. రావు 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 విన్నరా? బద్దమ్మ మోగుతుంది వార వారం ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరివెట్టి విలువంగ రావు రావో రావు రావో. గడుసు గయ్యాలోడు గంభీరం ఒక పోడు నీ తండ్రి సాంబయ్య నిన్ను చూడరాలేదు. లందలో కేకలు మందలో అరుపులు, లందలో కేకలు మందలో అరుపులు. నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరివెట్టి విలువంగ రావు రావో రావు రావో. ఈ పాట నేనే రాసిన. మళ్ళా ఈ సంవత్సరం వచ్చిన డీజే లింగా ఛానల్లో గురుగులు బొమ్మలు ఎల్లమ్మో గుల్లెన దీపాలు ఎల్లమ్మ, యాడికి పోతున్న వెళ్ళమ్మో వేగల్ల తల్లి ఓ ఎల్లమ్మ. ఈ పాట కూడా నేనే వింటారు. ఇది కూడా నేనే రాసిన. ఇంకా మీ ఫోక్ సాంగ్స్ లోకి వెళ్తే సింగర్ లక్ష్మితో పాడించిన పాట అలుగకు పిలగో ముడు ముళ్ళు పడి జర ఒక్కటయ్యేదాకా అలుగకు పిలగో సాంగ్ తెలుసా? రీల్స్ లో బాగా ట్రెండింగ్ పాట అది కూడా. బారెడు బారెడు మూసాలు ఎందుకు నీకు కోపాలు, మూరెడు మల్లె పువ్వులు పెడితే నీతో సర్దుకపోతాను. అలుగకు పిలగో ముడు ముళ్ళు పడి జర ఒక్కటయ్యేదాకా అలుగకు పిలగో అండ్ దాని తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడుతాము మేమంతా రామ మందిరం. నింగిలోన చుక్కలు మెరువాల, జయ జయ బజరంగని గొంతెత్తి పాడాల. కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల. జయ శ్రీరామ హనుమాన శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ. మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి. ఇది సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గా పాడారు. ఊరు మీద నేను ఎరిగిన నా ఊరు మీద, పుట్టిన నా ఊరు మీద నేను ఎరిగని నా ఊరు మీద, ప్రేమ దగ్గదయ్యో పేరు గల్లా ఊరు. పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద, జాలిగల్లా ఊరు రన్నా మోసమే తెలియని పల్లెటూరు రన్నా. పాతయే గోడలు కూనె పెంకుటిల్లు పచ్చని పంటలో ఎన్నా, తీరొక్క పూలవరము పల్లెరన్నా.
నలుగన్న ఊరుకు నా కళ్ళ తల్లికి చేతులెత్తి మొక్కుతా ఏనాటి బంధమ మా ఊరితో నేను సగభాగమైపోయినా పుట్టిన నా ఊరు మీద పెరిగిన నా ఊరు మీద ప్రేమ దగ్గదయ్యో పేరు గల్ల ఊరు పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద. ఇక్కడ అరుంధతి సినిమాలో ఎట్లుంటది అమ్మమ్మ వదలబొమ్మల కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మీకోసం మాట. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడిబట్టతో కోసే తెలివి కల్లోలు లోకంలా మనసులోకి పెట్టుకొని మాట్లాడే లేనిపోని లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పని అంటారు అబ్బబ్బ నువ్వెంత మంచోని అంటారు అరసగనులో నా మాట మార్చేస్తారు మంది కొంపలు ముంచి మంటల్లో సరిరాగే దొంగ నా కడుపులుండ్రు తెలివి కల్లోలు లోకంలా. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా నేను మళ్ళీ ఉద్యమానికి మళ్ళీ మన గత పరిచయం అవుతున్నా. చాలా థ్యాంక్స్. గణేశ శరణం శరణం శరణు గణేశ శరణం శరణం గణేశ మూషిక వాహన శరణు గణేశ మూషిక వాహన శరణు గణేశ శరణం శరణం శరణు గణేశ శరణం 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 గణేశ. అమ్మ సంతోషమ్మ శ్రీనివాస్ రాకెల శ్రీనివాస్ రాకెల సంతోష శ్రీనివాస్. వారి కుటుంబానికి కూడా ఈ యొక్క ధర్మజ్ఞానికి సహకరించినటువంటి మరణాలు శ్రీగారికి రావాల్సిందే వేడుతున్నాం ఆ బుల్లెట్ కోరుతున్నాం. పండుగ సత్యయ్య గారు ఎక్కడ శ్రీవారి సామాన్ దాట ఎక్కడున్న శ్రీవారికి రావాల్సిందిగా కోరుతున్నాం. పండుగ శ్రీకాంత్ గారు ఎక్కడున్న శ్రీవారికి రావాల్సిందిగా కోరుతున్నాం. పండుగ నవీన్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్కే బషీర్ గారు ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నట్లే బషీర్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పప్పాల నరసింహ మేస్త్రి గారు రాజుల కొండయ్య గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. సిరీష్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉప్పల్ బాలు గారు కూడా విచ్చేస్తున్నారు. ఎంఆర్ఎం రామకృష్ణ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మానం జరిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడనే ఉండండి. రావాల్సిందిగా కోరుతున్నాం. సోమన్ శరత్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం.
గుండాల ఐలయ్య గారు ఎక్కడ గుండెని సంజయ్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గుండాల నరేష్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మాచర్ల గుండె రామచంద్ర గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అశోకం గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం తొందరగా రండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కోట నరేష్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు, ఎస్కే అన్వర్ గారు ఎక్కడున్న స్టేజ్, కోట గణేష్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రా. కోట జమ్మల్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సింది. కోట శ్రీధర్ గారు, బీట్కూట్ సురేష్ గారు, ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పగిడి కట్టుకున్నారు. కుమార్ శేఖర్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా. స్టేజ్ దగ్గర శివయ్య నీ లీల తెలువదయ్యా, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, గరల కంటుడని. ఎన్నుకున్న వాళ్ళు మీరు చప్పట్లు కొట్టాలి. మీరు అందరూ ఎన్నుకున్న వాళ్ళు, చేయలు వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టాలి. ఇలా ఒక్కరోజు రేపటి నుంచి లేదు కదా, దయచేసి. గరల కంటుడని నేనంటే, గుట్ట మీద ఉయ్యాలో, నువ్వు చెడి దారిలో ఉయ్యాలో, వాగు వంకాలుండే ఉయ్యాలో, చెడి దారిలో ఉయ్యాలో, వాగు వంకాలుండే ఉయ్యాలో, వాగు వంకాలలో ఉయ్యాలో, ఎవరు వచ్చి ఉయ్యాలో, వాగు వంకాల ఉయ్యాలో, ఎవరు వచ్చి ఉయ్యాలో. వలలో గాజులు గల్మానే, వలలో ఘనమైన కోట, వలలో గాజులు గల్మానే, వలలో ఘనమైన కోట.
విష్ణు. చెమటలు జగములు నారీ చిట్టలు కలా మరియు చెమటలు
మన బుల్లెట్ యూత్ అసోసియేషన్ తరఫున ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించినందుకు ఆ బుల్లెట్ యూత్ సభ్యులకు అందరికీ దీని యొక్క బుల్లెట్ యూత్ వినాయకుడి నిమజ్జనానికి మరియు వినాయకుడు పెట్టడానికి ఈ యొక్క అందరికీ సహకరించినటువంటి భక్తులకు గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇలాగే ఎల్లవేళలా ఎప్పుడైనా కానీ గ్రామ ప్రజల సహకారము ఈ యూత్ సభ్యులకు కానీ గ్రామ ప్రజల తరఫున కానీ ఏదైనా యూత్ అందరి సభ్యుల తరఫున కానీ మనం అందరము ఎంతైనా మనము ఏదైతే సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి సహకారాలు అందిస్తే గ్రామ యువకులు ముందుకు సాగి ఎంతో గర్వంగా ఉంటది. మన పేరు చెప్పుకొని మన గ్రామ పేరు చెప్పుకొని ఈ రోజు ముందుకు సాగుతున్నారంటే ఎంతో సంతోషకరమైన విషయము. అలాంటి మా గ్రామ ప్రజలు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మా గ్రామ ప్రజల తరఫున ఉండాలని కోరుకుంటున్నాను. ఆ త్రిలింగేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే మా ఈ గ్రామానికి బుల్లెట్ యూత్ తరఫున వచ్చినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వేరే ఏదో ప్లానింగ్ అనుకున్నాం, బట్ ఆ పాటకు ముందుగా సీనన్న గురించి అలాంటి ఒక అద్భుతమైన ఈ భువనగిరి ఉద్యమాల పోరాట గడ్డలో పాట రావాలని నాతోని నిజంగా చాలాసార్లు ఫోన్లో మాట్లాడిన యాకూబ్ అన్నకు, హరికృష్ణకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చప్పట్లు. ఎందుకంటే వాళ్ళ వల్లనే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చిన. అది యాక్చువల్గా సీక్రెట్, అది ఏదో గ్రాండ్గా అనుకున్నాం, బట్ ఈ రోజు మీ అందరికి నేను చెప్పాలనుకుంటా. అంటే ఇప్పుడు మనం ఈ పాటల మీద ఎగురుతున్నాం కదా, నెక్స్ట్ టైం మన సీనన్న పాట వినే మనం అద్భుతంగా చాలా డ్యాన్స్ చేసుకుంటాం. ఇక్కడనే ఒక అద్భుతమైన షూటింగ్ కూడా మీ అందరి సహకారం ఉంటే జరుగుతుంది. సో ఈ విషయాన్ని నేను యాక్చువల్లీ ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను పర్సనల్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నేలకి మళ్ళీ పరిచయం చేసినందుకు అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే జస్ట్ ఒక గంటనే అంతే అన్న ఒక్క మాట వినంగానే ఇక్కడికి వాలేసిన. నేను ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి వెంటనే రాగానే అన్న మాట వినంగానే వచ్చేసిన. అంటే అన్నకి నేను అంతా విలువ ఇస్తున్నాను అర్థం. దయచేసి ఇక ముందు కూడా నేను ఏ ప్రోగ్రామ్ అయినా ఎలాంటి అయినా అన్న అద్దరలు ఎలాంటి పిలుపుకైనా మన్నించి మేము తప్పకుండా అందరం వస్తాం. దానికి ఇప్పుడైతే నాకు ఎట్లయితే తోడుగా ఉన్నారో త్వరలో మనం తీయబోయేటువంటి షూట్ ఏదైతే ఉన్నదో మన జిల్లా మన గ్రామం యొక్క చరిత్రను తీసుకునే విధంగా కూడా మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ నిజంగా సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్న చాలా మంది డాన్సర్స్, సింగర్స్, వాళ్ళలో ఏదో యాక్టివిటీ ఉండే ఉంటుంది. సో వాళ్ళందరినీ నేను తీసుకోవడానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నాను. నిజంగా అంటే దాదాపు నేను 10 సంవత్సరాలు అయిపోయింది భువనగిరి నేను ప్రాంతాన్ని విడిచి నేను మళ్ళీ వచ్చినా కాబట్టి నిజంగా ఇంట్రెస్టెడ్ ఉండి వీటి మీద కళల మీద యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. మంచి చెప్పగానే ఆసిఫాబాద్ కుమ్రంభీల్ జిల్లా నుంచి వచ్చి ఫోన్ చేసిండు. చేసి యాకబన్న సీనన్న ఫోన్ చేసి మన బాలుని పిలువారి అంటే సరే నాన్న ఇంటికి వెళ్ళకుండా కూడా ఉప్పల్కేని రూమ్ పోకుండా డైరెక్ట్ సీనన్న ఫోన్ చేసి ఆయన మీద అభిమానంతో ఇంత, ఎందుకంటే ఒక వ్యక్తిని అది క్యారెక్టర్ కానీ ఏది కానీ ఆయన రిసీవ్ చేసుకునే విధానము, ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనే సమస్య కాకుండా నా కాడికి వచ్చిండు, ఆయనకు నేను అన్నంటూ ఉండాలి, ఆయన ఏ వ్యక్తి అయినా సరే ఆపదలు ఉన్నా ఏదున్నా కానీ రిసీవింగ్ అనేది మన డివిజన్లో కానీ రాగలసీన అంటే చాలా పేరు మారుమవుతుంది. ఎందుకంటే నాకు భీమనగర్ మండలం కాబట్టి ఉదాహరణకు మా విలేజ్లో ఒక స్టూడెంట్స్ ఒక పర్సన్ సెక్యూరిటీ గార్డు చనిపోతే నేను ఫోన్ చేసిన, అన్న పేద కుటుంబం అన్న వాళ్ళు ఇట్లా చనిపోయినానంటే ఒక మినిమము అది నీకు ఏం సాయం కావాలన్నా వితిన్ పార్ట్ల ఒక 5,000 రూపాయలు సాయం చేసిండు. ఇది చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు భువనగిరి మండలం సంబంధించిన వ్యక్తి కాబట్టి నా మండలంతో సంబంధించి చూసుకుంటా అనే కొద్ది పర్సన్స్ ఉంటారు. కానీ నాది భీమనగర్ మండలం గూడూరు గ్రామంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఏదైనా ఆపదన ఇలాంటి వ్యక్తి దొరకడం ఈ గ్రామం అదృష్టం. ఇలాంటి ముందు మంచి ఉన్నత పదవులు ఆశించాలని భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన బుల్లెట్ యూత్ సభ్యులకు గ్రామ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాకూబన్న కూడా 2 విషయాలు. మన ఆహ్వానం మేరకు బాలు అసురా కే సింగర్ వచ్చినందుకు చాలా సంతోషం. గత నెల రోజుల కిందము ఒక విషయంలో పరిచయం అయ్యాడు. ఒకసారి సీనన్నను కలుస్తా, మా ఊరు లొకేషన్ కూడా చూసుకున్నాడు. త్వరలోనే సీనన్న పాట కాకుండా ఒక షూటింగ్ కూడా ప్లాన్ చేస్తుండు. ఊరు మొత్తము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జానపద గీతంలో పాల్గొనవచ్చు, అది కూడా చెప్పిండు. కాకపోతే తర్వాత చెప్తామనుకున్నాం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.
ఇలాగే ఇలా కళాకారుల్ని మనము, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక కొంతమంది అనగదొక్కిరు, ఇలాంటి సమయం వచ్చినప్పుడే వాళ్ళని మనం పైకి తేవాలి. ఎందుకంటే చాలామంది జానపద కళాకారులు ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలాగే పబ్లిసిటీ అయితే లేరు. ఇప్పటికీ ఇప్పుడు తెలిసింది మీకు మంచి మంచి పాటలు పాడిందని. రేపు తెల్లారి మీకు తెలియకపోతే పక్కకంటి పోయినా మీరు గుర్తుపడ్డారు. ఎందుకంటే అరే ఫలానా పాట పాడినాను. అందుకనే ఇది సందర్భం కాబట్టి మనం పరిచయం చేయాల్సి వచ్చింది అన్నకు. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి అసుర బాలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన కళ అనేది ఈరోజు మనకు కొంచెం అవుపించింది. అదే మనం యూట్యూబ్లో కనుక మనము చూసినట్టయితే ప్రతి ఒక్క కార్యక్రమము ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్క సాంగ్ ఏ విధంగా ఉంటుంది అనేది యూట్యూబ్ ద్వారా మనకు తెలుస్తుంది అన్న గురించి. ఎందుకంటే ఉద్యమంలో ఎప్పుడైతే రసమే బాలకృష్ణ కానీ, ఏదైతే మధుశ్రీ కానీ, ఏదైతే అనేక రంగాలలో పాటలు కళాకారులు కవులు ఏదైతే ఉన్నారో ఆ కవులతోటి ఇతను ఏదైతే సాంగ్ రచయించి పాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి బాలన్న గారు. ఎందుకంటే బాలన్న గారికి ఎంత చెప్పుకున్న విషయం తక్కువనే. ఓ టైం వచ్చినప్పుడు కూడా కేసీఆర్ కూడా ఈయన పాటలకు కూడా అసలు అనుమతించి స్టేజ్ మీద ఇతను వాడినటువంటి పాట కూడా జనరల్గా బయట ఇంగ్లీలు అందరూ ఇదే సాంగ్ అనేది జనరల్గా వీళ్ళందరూ పాడినారు. అది మీరు ఎప్పటికైనా గుర్తించుకోవాలి. ఇలాంటి మన సాంగ్స్ వాడినటువంటి కళాకారులు కానీ ఏదైతే లోతున పడి ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఏదో మలిదశ ఉద్యమంగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఏదైతే పాటలు వాడిపించి మంచి కళారంగాన్ని తీర్చిదిద్దామని ఈ యొక్క బుల్లెట్ యూత్ అసోసియేషన్ ద్వారా మరియు తాజ్పూర్ గ్రామ ప్రజల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.